మంత్ర పాఠ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. 28వ అభ్యాసం నియమము 66వ నియమంలో సాపేక్ష సర్వనామ అంటే ఏ సర్వనామ శబ్దాలు సాపేక్షంగా ఉంటాయి. అంటే ఏ సర్వనామ శబ్దం వచ్చినట్టయితే సర్వనామ శబ్దాన్ని కూడా ఉపయోగిస్తాము. అలా కొన్ని సాపేక్ష సర్వనామాలు ఏంటో మనం చూసాం, ముఖ్యంగా ఏదో తత్వ విషయంలో. ఇప్పుడు ఇంకా కొన్ని భిన్నమైన నియమం చెప్పబడుతుంది ఇక్కడ. భిన్నమైన సందర్భంలో అదేంటో రాసుకోండి. ఏంటి రాసుకోండి. 167వ నియమం. నియమం 167. నియమం 167 రాసుకోండి. నీట్గా రాసుకోండి. ఒకవేళ ప్రథమ మరియు ద్వితీయ వాక్యంలో లింగ భేదం ఉన్నట్లయితే తత్ శబ్దం యొక్క లింగము తత్ శబ్దం యొక్క లింగము అంటే తత్ శబ్దం పుల్లింగంలో ఉందా, నపుంసకలింగం ఉందా, స్త్రీలింగంలో ఉందా, ఏ లింగం ఉంటే అది. తత్ శబ్దం యొక్క లింగము దాదాపుగా ద్వితీయ వాక్యానికి సమానంగా ఉంటుంది. తత్ శబ్దం యొక్క లింగము ద్వితీయ వాక్యానికి సమానంగా ఉంటుంది. ఓకే. మళ్ళీ చెప్తాను చూడండి. ఒకవేళ ప్రథమ మరియు ద్వితీయ వాక్యంలో లింగ భేదం ఉన్నట్లయితే, ప్రథమ వాక్యం ద్వితీయ వాక్యం రెండు వాక్యాల్లో ఒకవేళ ప్రథమ మరియు ద్వితీయ వాక్యంలో లింగ భేదం ఉన్నట్లయితే అప్పుడు తత్ శబ్దం యొక్క లింగము అంటే తత్సర్వనామ శబ్దం యొక్క లింగం అంట. తత్ శబ్దం యొక్క లింగము దాదాపుగా ద్వితీయ వాక్యానికి సమానంగా ఉంటుంది. ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ: శైత్యం హి యత్ సా ప్రకృతిర్జలస్య అంటే తత్శబ్దానికి పుల్లింగం స్త్రీలింగం ఏమవుతుంది, సా అవుతుందన్నమాట. శైత్యం హి యత్ ఇది ఒక వాక్యము. రెండో వాక్యం ఏంటి? సా ప్రకృతిర్జలస్య
శైత్యం అంటే శీతలత, చలి ఏదైతే ఉందో, శీతలత్వం అయితే ఉందో, చలి ఏదైతే ఉందో అది ఏంటంటే సా ప్రకృతి. ఆ శీతలత్వానికి ప్రకృతి ఏంటి, మూలం ఏంటి, జలము కారణంగానే అది శీతలత్వంతో ఉంది, శీతలంగా ఉంది. అది అది శీతలత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే జలం యొక్క గుణం. అంటే జల గుణము శీతలంగా ఉంటుంది అన్నమాట. జలం యొక్క గుణం ఏంటి, జలం ఎలా ఉంటుంది, శీతలంగా ఉంటాయి. జలం ఉష్ణం కూడా ఉంటాయి, కానీ ప్రకృతి ధర్మం ఏంటి, సామాన్యంగా ప్రకృతి ధర్మం శీతలత్వం అనమాట. అందుకే ప్రకృతి జలస్య ప్రకృతి శైత్యం. సా జలస్య సా యా ప్రకృతి, ఏదైతే ప్రకృతి ఉందో అది శైత్యంగా ఉంటుంది, శీతలంగా ఉంటుంది. మొత్తానికి శైత్యానికి ప్రకృతి జలము అని అర్థం. రెండో వాక్యంలో ద్వితీయ మనం చెప్పుకున్నాం, తత్శబ్దం యొక్క లింగము ద్వితీయ వాక్యానికి సమానంగా హోగా. అంటే ఇక్కడ ద్వితీయ వాక్యానికి సమానంగా ఉంటుంది చెప్పుకున్నాం. ఇక్కడ ద్వితీయ వాక్యం అంటే మనకు సా ప్రకృతి జలస్య. ఇక్కడ ప్రకృతి అని చెప్పి ప్రకృతి స్త్రీలింగంలో ఉంది అనమాట. అందుకే సా కూడా స్త్రీలింగంలో ఉంది అనమాట. ద్వితీయ వాక్యం సమానంగా ఉంది కదా అక్కడ. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి, ద్వితీయ వాక్యానికి సమానంగా ఉంది, అది ఇక్కడ చూపించబడింది. సా అనేది తత్శబ్దానికి స్త్రీలింగ రూపం సా అవుతుంది అన్నమాట. ఆ తత్శబ్దం యొక్క రూపం ఎలా ఉంది, ద్వితీయ వాక్యానికి అంటే ద్వితీయ ప్రకృతి స్త్రీలింగ వాక్యానికి అనుగుణంగా మనకు వాక్యం తయారు చేసుకున్నాం చెప్పిన నియమానుసారంగా. ఇది 167వ నియమము. నెక్స్ట్ రాసుకోండి, నియమ 168. నియమ 168. మహోదయ, ఈ నియమం కొంచెం అర్థం అవ్వలేదు మహోదయ. ఈ అంటే ఉదాహరణ ఈ ఉదాహరణ శైత్యం హి యత్ స ప్రకృతి జలస్య అంటే అది మీరు చెప్పిన వివరణ కొంచెం మరొకసారి దయచేసి చెప్తారా? యత్ శబ్దం అనేది యత్ యూనిటెడ్ కామర్స్ లో పెట్టుకోండి, ఎలా ఉంది కనిపిస్తుంది అలా రాసుకోండి. యత్ శబ్దం అనేది ఈ అర్థంలో కూడా వస్తుంది. అంటే ఇక్కడ యత్ శబ్దం అనేది ఎందుకంటే లేదా ఎందుకంటే అనే అర్థంలో కూడా వస్తుంది. ఎందుకంటే అనే అర్థంలో కూడా వస్తుంది. యత్ శబ్దం అనేది ఎందుకంటే అనే అర్థంలో కూడా వస్తుంది. అప్పుడు వాక్యం అనేది నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. అంటే యత్ శబ్దము అనేది ఏ అర్థంలో వస్తుంది, ఎందుకంటే అర్థంలో వస్తుంది అన్నమాట. ఎందుకంటే అనే అర్థంలో వచ్చినప్పుడు వాక్యం ఎలా ఉంటుంది, అది నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది అన్నమాట. చెప్పా కదా, యత్ శబ్దం అనేది ఎందుకంటే అనే అర్థంలో కూడా వస్తుంది. అప్పుడు వాక్యము నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. తెలుగు వాక్యం ఉదాహరణ రాసుకోండి. ముందు తెలుగు రాసుకోండి, దానికి సంస్కృత రావద్దాం. ఇది సత్యమైంది ఎందుకంటే ఇది సత్యమైనది. ఎందుకంటే
దాన్ని వివరిస్తాను అనమాట. సత్యమైంది అని చెప్పి వివరిస్తాను అనమాట. ఇప్పుడు రాసుకో అంటే ఇదే తాత్పర్యానికి సంస్కృతం రాస్తాం. రాసుకో కింద తెలుగు చెప్పాను, దానికి సంస్కృత సత్యమేతత్, సత్యం ఏతత్, ఇది సత్యమే. ఎందుకు రాసుకో అంటే కీ అనమాట. కీ అంటే ఎందుకంటే అని చెప్పి, ఎందుకంటే అంటాం కదా, ఆ పదాన్ని చెప్పడం కొరకు యత్ శబ్దం ఉపయోగిస్తాం. సత్యమేతత్ ఏంటంటే ఎందుకంటే ఏమిటంటే ఇవన్నీ అర్థాలు తీసుకోవచ్చు అండి. ఏంటంటే ఏమిటంటే ఎందుకంటే ఇలాగా ఏ అర్థమే తీసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఓకేనా. సరే, సంస్కృత దర్శనం. సత్యమేతద్ యత్ సంపత్ సంపదం అనుబధ్నాతి ఇది. సంపదం అనుబధ్నాతి ఇది. సంపత్ అనుబధ్నాతి ఇది. సత్యమేతత్ యత్ సంపదం అనుబధ్నాతి ఇది. సంపదం అనుబధ్నాతి ఇది. సంపదం అనుబధ్నాతి ఇది. వినిపించట్లేదు మహోదయ. మ్యూట్ చేసుకున్నారు గురువు. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది మహోదయ. ఓకే, ఈ ఉదాహరణ రాసుకునేది 168 నియమము. సత్యమేతద్ యత్, ఇది సత్యమైంది ఎందుకంటే సంపదం అనుబధ్నాతి. సంపత్ అనేది అంటే సంపద అంటే ఐశ్వర్యము. సంపదం అనుబధ్నాతి, సంపత్తిని బంధింపజేస్తుంది. అంటే ఒకసారి డబ్బును మనిషి సంస్థలను బంధించినట్టుగా అట్లా బంధిస్తుంది. ఐశ్వర్యం చేత ఐశ్వర్యం బంధించబడుతుంది. అలా అంటే ఆ సందర్భంలో ఈ వాక్యం తీసుకోవచ్చు మనం ఇక్కడ. అస్తు, ఆ ఉదాహరణ మనం రాసుకున్నాము. అంటే ఇక్కడ మనం వాక్య యత్ శబ్దం ఎలా ఉపయోగిస్తారో చూపించబడింది. సత్యమేతద్ యత్, సత్యమైంది ఇది ఏమిటంటే అని చెప్పే వాక్యం. సంపదం అనుబధ్నాతి. సంపత్ అనేది ఐశ్వర్యం అనేది, విద్య అనేది, బలం అనేది ఏదైనా కావచ్చు. అది సంపత్ అనేది
సంపదం అనుబధ్నాతి, సంపత్తిని అది బంధిస్తుంది, బంధిస్తుంది అనే అర్థంలో పురవాక్యం తీసుకోవాలి. అది ఏ రకంగా బంధిస్తుందో పురవాక్యంతో మనకు అర్థం స్పష్టంగా వస్తుంది అనమాట. వస్తుంది. రాసుకోండి. నియమం 169. నియమం 169. పదక్రమ. పదక్రమ రాసుకోండి. పదక్రమ. పదక్రమ. సంస్కృతం యొక్క వాక్యాలలో సంస్కృతం యొక్క వాక్యాలలో సంస్కృతం యొక్క వాక్యాలలో శబ్దాల యొక్క క్రమానికి సంస్కృత వాక్యాలలో శబ్దాల యొక్క క్రమానికి శబ్దాల యొక్క క్రమానికి శబ్దాల యొక్క క్రమానికి ఏ విశేషమైన మహత్వము ఉండదు. ఏ విశేషమైన మహత్వము ఉండదు. ఎటువంటి విశేష మహత్వం ఉండదు. అలా రాసుకోవచ్చు. ఎటువంటి విశేష మహత్వం ఉండదు. సంస్కృతం యొక్క వాక్యాలలో శబ్దాల యొక్క క్రమానికి ఎటువంటి విశేష మహత్వం ఉండదు. ఏ విధమైన విశేష మహత్వం ఉండదు. ఏ విధమైన విశేష మహత్వం ఉండదు. అది ఏంటి? ఏదైనా విశేష మహత్వం ఉండదని చెప్పదా? అది ఏంటంటే రాసుకోండి. దగ్గర కర్త, కర్మ, క్రియ. ముందు ఒకటి యాడ్ చేసిన వాక్యంలో కర్త, కామ, కర్మ మరియు క్రియ. కర్త, కామ, కర్మ మరియు క్రియ వెనక ముందు కూడా ఉంచవచ్చు. వెనక ముందు కూడా పెట్టుకోవచ్చు. కర్త, కర్మ మరియు క్రియ వెనక ముందు కూడా, అంటే వాక్యంలో కర్త, కర్మ, క్రియ వెనక ముందు కూడా ఉండవచ్చు. వెనక ముందు కూడా ఉండవచ్చు అంటే ప్రయోగించవచ్చు. ప్రథమంలో అలా ఇక్కడే ముందు వచ్చాం. ఏంటంటే మహోదయ ప్రయోగించవచ్చు అన్నాను. కర్మ, క్రియ ముందు వెనక ప్రయోగించవచ్చు క్రియ ఎక్కడైనా కూడా ప్రయోగించవచ్చు అన్నాను. ఎక్కడైనా కూడా ప్రయోగించవచ్చు. ఎక్కడైనా కూడా ప్రయోగించవచ్చు. ఉదాహరణకు రాసుకోండి. దీంట్లో ఉదాహరణ ఇచ్చారు. సహ పుస్తకం పఠతి. ఇది వాక్యం. మనకు ఏ వాక్యము? సహ అంటే అతడు, పుస్తకం పఠతి చదువుతున్నాడు. సామాన్య వాక్యం. సహ పుస్తకం పఠతి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనకు సహ కర్త, పుస్తకం కర్మ, పఠతి క్రియ. కర్త, కర్మ, క్రియ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు, ఎలాగైనా ప్రయోగించుకోవచ్చు. ఎలా ప్రయోగించదు? అదే వాక్యాన్ని పుస్తకం పఠతి సహ అంటే విభక్తులు ఎలా పెట్టుకున్నా కూడా కర్త, కర్మను వెనక ముందు ముందరికి పెట్టినా అర్థం మటుకు ఒకే విధంగా ఉంటుంది. అర్థం ఒకే అర్థం చేస్తుంది అన్నమాట. ఈ సంస్కృతం యొక్క విశేషత అన్నమాట. మిగిలిన తెలుగు వాక్యాలన్నా అన్ని వేరే భాషల్లో అయితే పదాలు ఏ క్రమంలో ఉన్నా ఆ క్రమంలో చెప్పినప్పుడే అదే అర్థం ఇస్తుంది. కానీ సంస్కృతం యొక్క విశేషత ఏమిటంటే కర్త, కర్మ, క్రియలు ఎక్కడ పెట్టినా కూడా అర్థం ఒకే విధంగా ఉంటుంది. అర్థంలో మార్పు రాదనమాట. అందుకే కదా ఇక్కడ రాస్తున్నాం పుస్తకం పఠతి సహా. మనం అన్వయం చేసుకుంటే అదే అర్థం వస్తుంది. అంటే చదువుతున్నాడు, పుస్తకం చదువుతున్నాడు అతడు. అక్కడే ఉన్నాం అతడు పుస్తకం చదువుతున్నాడు. సహా పుస్తకం పఠితి అయినప్పుడు సహా అతడు పుస్తకం కర్మ పుస్తకమును పఠితి చదువుతున్నాడు. ఇదే వాక్యం తిప్పి పుస్తకం పఠతి సహా అంటే పుస్తకమును క్రమంగా అర్థం చెప్పినట్లయితే పుస్తకమును చదువుతున్నాడు అతడు. అర్థం ఒకటి చెప్పడానికి సైజు కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది అన్వయం చేసుకుని అదే అర్థం చెప్తాం. అన్వయం చేసుకుని అతడు పుస్తకం చదువుతున్నాడు అనే అర్థం చెప్తామట. ఇలాగే ఎన్నెలు రాసుకోవచ్చు. కానీ అర్థంలో మార్పు ఉండదన్నమాట.
ఎవరు చెప్పినా కూడా అర్థం ఒకే రకంగా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా దీనికి ఇలా కూడా రాసుకోవచ్చు కదా, ఈ అర్థం కూడా వస్తుంది కదా అని చెప్పడానికి లేదన్నమాట. మిగతా వాక్యంలో మిగిలిన అన్య భాషల్లో ఏమవుతుందంటే ఈ వాక్యం మార్చేస్తాం అనుకోండి, అంటే ఈ అదే వాక్యం ఇంకొక అర్థం కూడా ఇస్తాం అన్నమాట. ఏంటి అదే వాక్యము ఇంకొక అర్థం కూడా ఇస్తాం. అంటే ఏ వాక్యం ఇప్పుడు మన వర్తమానంలో ఏ వాక్యం యొక్క అర్థం చెప్పాలనుకుంటున్నామో ఆ వాక్యం చెప్తూ కూడా ఆ క్రమంలో ఉన్నప్పుడు ఒకవేళ అదే వాక్యం కూడా తిప్పి రాసామనుకోండి, అది ఇంకొక అర్థం ఇస్తున్నాం అన్నమాట. వర్తమానమైన అర్థం అది ఆ చెప్పకుండా వేరే ఇంకొక అర్థాన్ని బోధిస్తున్నాం అన్నమాట. అక్కడ సందేహం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అక్కడ ఏమవుతుంది తీసుకొని ఈ వాక్యం అన్నమాట. కానీ సంస్కృతంలో సందేహం ఉత్పన్నం ఏమంది చెప్పిన ఈ వాక్యం వెనక ముందు పెట్టి రాసినా కూడా అర్థం ఒకే విధంగానే ఉంటుంది, దాంట్లో మార్పు రాదు. అతడు పుస్తకం చదువుతున్నాడు పుస్తకం అతడన్నా, లేదా చదువుతున్నాడు పుస్తకం అతడు, లేదా చదువుతున్నాడు పుస్తకం అతడు చదువుతున్నాడు పుస్తకం. పదాలు వెనక ముందు వెనక పెట్టి కూడా అర్థం అడుగు ఒకే విధంగా ఉంటుంది. దాంట్లో భిన్న అర్థం తీసుకునే సందేహం అంటూ ఉండదు అనమాట. అది విశేషత ఇక్కడ. అస్తు ఇత్యాది మటుకు ఒకటే ఉదాహరించాం. సహా పుస్తకం పడితే దానికి కామం పెట్టేసి పుస్తకం పడితే సహా ఇత్యాది అంటే మొదలగున్నవి దృష్టిలో పెట్టుకుని. కానీ దానికంటే కానీ సాధారణంగా నియమం ఏమిటంటే ఈ విధంగా ఉంటుంది. కానీ సాధారణంగా నియమం ఈ విధంగా ఉంటుంది. సాధారణంగా నియమం ఈ విధంగా ఉంటుంది. కానీ సాధారణంగా నియమం ఈ విధంగా ఉంటుంది. ఏమిటంటే అది ఒకటో బిందు రాసుకోండి. ఏమిటంటే అని చెప్పి ఒకటో బిందు రాసుకోండి. రాసుకుని ఒకటో పాయింట్, ముందుగా కర్త తరువాత కర్మ, ముందుగా కర్త కర్మ తర్వాత క్రియ. ముందుగా కర్త మళ్ళీ కర్మ తర్వాత క్రియ. ముందుగా కర్త మళ్ళీ వస్తుంది, తర్వాత కర్మ మళ్ళీ కర్మ తర్వాత క్రియ. అంటే కర్త కర్మ క్రియ వస్తాయట. ముందుగా సాధారణంగా ఏంటి కర్త కర్మ క్రియ క్రమం ఇలా ఉంటాయన్నమాట. ఏంటి సాధారణంగా నియమం ఏమిటంటే కర్త కర్మ క్రియ అని ఈ రకంగా ఉంటాయి. ముందు కర్త ఉంటుంది, తర్వాత కర్మ ఉంటుంది, తర్వాత క్రియ ఉంటుంది అని ఇవి మనం చూసుకోవాలి. కానీ ఇది సాధారణమైన నియమం అనమాట. కానీ ఇప్పుడు ఏం రాసుకుంటాం మనం, ఇది రాసుకున్నాం కదా, ముందుగా కర్త మళ్ళీ కర్మ తర్వాత క్రియ ఉంటుంది. కర్త మరియు కర్మ యొక్క విశేషణము మరియు కర్మ యొక్క విశేషణ విశేషణము కర్మ యొక్క విశేషణము మరియు కర్మ కంటే ముందు కర్త మరియు కర్మ కంటే ముందు ప్రయోగించబడుతుంది. కర్త మరియు కర్మ కంటే ముందు ఉపయోగించబడుతుంది. కర్త మరియు కర్మ కంటే ముందు ఉపయోగించబడుతుంది. కొంచెం మొత్తం చెప్పరా మహోదయ, వినపట్లేదు. ఏంటండి మొదలు నుంచి చెప్పరా. ముందుగా కర్త కర్మ తర్వాత క్రియ ఉంటుంది, తర్వాత చెప్పరా. ముందుగా కర్త మళ్ళీ కర్మ, కర్త కర్మ తర్వాత ఇలా క్రమం. సాధారణంగా నియమం ఇలా ఉంటుంది. ముందు కర్త ఉంటుంది, తర్వాత కర్మ ఉంటుంది, తర్వాత క్రియ ఉంటుంది అన్నమాట. అందుకే ముందుగా కర్త మళ్ళీ కర్మ తర్వాత క్రియ ఉంటుంది.
వీడికి ఒక కృష్ణ పెట్టుకోండి. తర్వాత దాంట్లో కంచె రాసుకోండి. మళ్ళీ కర్త మరియు కర్మ యొక్క విశేషణము, కర్త మరియు కర్మ యొక్క విశేషణము, కర్త మరియు కర్మ యొక్క విశేషణము, కర్త మరియు కర్మ కంటే ముందుగా ప్రయోగించబడుతుంది. కర్త మరియు కర్మ కంటే ముందుగా ఉపయోగించబడుతుంది. కర్త మరియు కర్మ యొక్క విశేషణము కర్త మరియు కర్మ కంటే ముందు ప్రయోగించబడుతుంది. కర్త మరియు కర్మ కంటే ముందు ప్రయోగించబడుతుంది. ఇది ఒకటో పాయింట్. ఓకే, మీకు అవి ఎగ్జాంపుల్స్ స్పష్టం చేస్తాను. ముందు రాసుకోండి. రెండో పాయింట్ రాసుకోండి. మీకు ఎగ్జామ్ తర్వాత దీనికి మీకు ఎగ్జాంపుల్ ద్వారా దీనికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రాసుకుంటూ పాయింట్ రాసుకోండి. సంబోధనము అన్నిటికంటే ముందు ప్రయోగించబడుతుంది. సంబోధన పదం వాక్యంలో సంబోధన పదం అన్నిటికంటే ముందు ప్రయోగించబడుతుంది. వాక్యంలో సంబోధన పదం, రెండో పాయింట్ అండి, వాక్యంలో సంబోధన పదము అన్నిటికంటే ముందు ప్రయోగించబడుతుంది. వాక్యంలో సంబోధన పదము అన్నిటికంటే ముందు ప్రయోగించబడుతుంది. మా సంబోధన ఎప్పుడైనా ముందుకు ఉపయోగిస్తాం. లేవో అట్లా భవంత చదివే కక్షయం ఆగచ్చంతి, అలాగే మనం భో అని చెప్పి సంబోధన పదం ఉపయోగించామన్నమాట. అలాగా ఎక్కడ వాక్యంలో ఇంకా ఏదైనా సందర్భం మూడో పాయింట్ రాసుకోండి. కర్మ ప్రవచనీయ పేరుతో కర్మ ప్రవచనీయ యుక్తమైన అణు మరియు ప్రతి కర్మ ప్రవచనీయంతో యుక్తమైన, అంటే కర్మ ప్రవచనీయ పేరుతో యుక్తమైన కర్మ ప్రవచనీయ పేరుతో కర్మ ప్రవచనీయుక్తమైన అణు ప్రతి మొదలగున్నవి కర్మ తర్వాత వస్తాయి. మొదలగున్నవి కర్మ తర్వాత వస్తాయి. కర్మ ప్రవచన పేరుతో యుక్తమైన అణు ప్రతి మొదలగున్నవి కర్మ తర్వాత వస్తాయి. మొదలగున్నవి కర్మ తర్వాత వస్తాయి. కర్మ ప్రవచనీయతో దేనికి అంటే ప్రతి అది ప్రతి ఉన్నమాట. అలాగే వాటికి కర్మ ప్రవచనీయతో యుక్తమైన కర్మ మహోదయ మాట క్లియర్ గా రాకుండా కొంచెం కొంచెం కట్ అవుతుంది మహోదయ. మూడో పాయింట్ ఒకసారి చెప్పరా? బాగా డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. కర్మ ప్రవచనీయ పేరుతో యుక్తమైన అణు ప్రతి వస్తాయి. మొదలగున్నవి వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? ఇప్పుడు సరిగా వినపడం లేదు.
క్లియర్ గా వినపడటం లేదు మహోదయ, కట్ అయి వినిపిస్తుంది మహోదయ. స్క్రీన్ షేర్ కూడా పోయింది. ఓకే, రాసుకోండి. ఇది 3 పాయింట్ రాసుకో కదా. కర్మ ప్రవచనీయ పేరుతో యుక్తమైన ప్రతి అణు ప్రతి మొదలగున్నవి కర్మ తర్వాత వస్తాయి. అది క్లియర్ మహోదయ, కర్మ తర్వాత అక్కడ వరకు క్లియర్ మహోదయ. సహ కామ అంతే కామ విన మొదలైనవి సంబంధమైన శబ్దం తర్వాత వస్తాయి. సహ కామాదితే మొదలైన శబ్దం తర్వాత వస్తాయి. ఈ శబ్దము ఆ సంబంధ శబ్దాల తర్వాత వస్తాయి అన్నమాట. అదేంటి ఉదాహరణకు మీకు తెలుస్తుంది. సహ కామ ధృతే కావిన మొదలైనవి సంబంధ శబ్దము తర్వాత వస్తాయి. సంబంధ శబ్దం యొక్క సంబంధ శబ్దం తర్వాత సంబంధ శబ్దం తర్వాత వస్తాయి. సంబంధ శబ్దం తర్వాత వస్తాయి. సంబంధ శబ్దము తర్వాత వస్తాయి. నెక్స్ట్ 5వ పాయింట్ రాసుకోండి. 4వ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ధృతే కామ సంబంధ శబ్దము తరువాత వస్తాయి. అని 2 శబ్దాలు శబ్దము తరువాత వస్తాయి. 5వ పాయింట్ రాసుకోండి. 5వ పాయింట్ ఇక్కడ ఉండేది రాసుకోండి. మళ్ళీ కూడా చా కామ ఇవన్నీ అవే పదాలు. చా కామ వా కామ వీటి నిపాతలు కూడా అంటాం. నిపాతలు కూడా తెలుసు. చా కామ వా కామ తూ కామ ఇవన్నీ ఎక్కడ ఎలాగైతే ఉంటే అలాగే రాసుకోండి. చా కామ వా కామ తూ కామ హి హి కామ చేత్ చేత్ చా కామ వా కామ తూ కామ హి కామ వర్ణాలు ప్రారంభంలో రావు. పెట్టుకో. మొదట్లో
మహోదయ వాక్యం చేత్ తర్వాత ప్రారంభం ఏంటి మహోదయ? చేత్ తర్వాత చెప్పరా? వినపడట్లేదు మహోదయ, కట్ అయిపోతుంది. చా వా తు హి చేత్ మొదలగుని ప్రారంభంలో రావు అన్నది వరకు వినిపించింది. అదే అని చెప్పింది. ఏ అంటే మొదలగు అని అర్థమా? ఇవి ఏ అని ఇవి కాదు, ఏ శబ్దాహ ఇవి ఇవి ఈ శబ్దాలు అన్నమాట. ఇవి ప్రారంభంలో రావు అని. ఆ. అంతే. ఏ శబ్దాः इति पठतु वेङ्कटनागलक्ष्मी। ये इत्युक्ते ये पदाः इति पठतु। ఇంకొక పాయింట్ ఉంది. ఈ నెట్వర్క్ ప్రాబ్లం తోటి ఇది మధ్య మధ్యలో ఆగిపోతుంది. అదొక వాక్యం చెప్పుకోండి, తర్వాత మీరు తెలుగు హిందీ వాక్యాలు చెప్పుకుంటారు. రాసుకోండి. ఇవి రాసుకునేదా? చా కామా కామా చేతి ఇవన్నీ నిపాతాలు అంటాం. నా శ్రూయతే మహోదయ. ఆరవది చెప్పండి మహోదయ. శబ్దాలు ప్రారంభంలో భవతः శబ్దం ఓకేనా? ఛేదం భవతి. చేత్ మొదలగునవి నిపాతములు ప్రారంభములో రావు. ఈ శబ్దం రాసుకోండి. వీటిని నిపాతాలు అంటారు అని అవి ప్రారంభంలో రావు అంటున్నారు. అవన్నీ అవసరం లేదు. మీరు తెలుసుకోవాలని చెప్పి ఏం రాసుకుంటా అంటే చా కామా వా కామా టూ కామా ఈ శబ్దాలు ప్రారంభంలో ఉపయోగించబడవు అంతే. ఈ శబ్దం ఎక్కడ మీకు వాక్యంలో ప్రారంభంలో ఉండవాలి. వాక్యం ప్రారంభంలో అస్తు మహోదయ, అస్తు మహోదయ. ఈ శబ్దం వాక్యానికి ప్రారంభంలో ఉపయోగించబడవు. మధ్యలో అంతిమంలో ఉండొచ్చు అనమాట. అస్తు అంతిమ పాయింట్ రాసుకోండి. ప్రశ్నవాచకము కూడా లేదా ప్రశ్నవాచకమైన కామ కిం ప్రశ్నవాచకమైన కామ కిం కామ ఇక కిం పెట్టినాం. ప్రశ్నవాచకమైన కూడా
కామ పెట్టేసి మళ్ళీ కిమ్ అంటే బ్రాకెట్ ఏమి, కథం ఎందుకు బ్రాకెట్ లో, కథం ఎందుకు, అలాగే కియత్ ఎంత, కియత్ బ్రాకెట్ లో ఎంత, మొదలైనవి 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 అలాగే విస్మయార్థ బోధక అవ్యయాలు, విస్మయార్థ బోధక అవ్యయాలు, విస్మయార్థక అంటే ఆశ్చర్యార్థక, విస్మయార్థక బోధక అవ్యయాలు అంటే ఆశ్చర్యార్థక బోధ, ఆశ్చర్యార్థ బోధక అవ్యయాలు, దాని విస్మయ కామ ఇవి ఎలా ఉన్నాయి అంతా, ఇంకా చాలా ఉండే, రెండు చెప్పే ఉపలక్షణంగా మనం తీసుకున్నాం. మొదలైనవి ప్రారంభంలో ఉపయోగించబడవు. ఓకేనా? అంటే ప్రశ్నవాచక శబ్దాలు కూడా లేదు, ప్రశ్నవాచకమైనప్పటికీ కూడా ప్రారంభంలో ఆత్మహే అన్నాడు. ప్రశ్నవాచకం కూడా అంటే ప్రశ్నవాచకం ముందు పెట్టకూడదు వాక్యానికి. ప్రశ్నవాచకము కూడా కిమ్ శబ్దాన్ని, కథం శబ్దము, కియత్ శబ్దము ఇవన్నీ అన్నమాట మొదలైనవి. అలాగే విస్మయార్థ బోధక అవ్యయాలు, అంతా ఇవి విస్మయార్థంగా ఇచ్చాడు. ప్రారంభంలో ఇది ప్రారంభంలో ఉపయోగిస్తాము, అదే ప్రారంభంలో వస్తాయి అన్నమాట ఇవి. ఆత్మహే అన్నాడు. ఇవి ప్రారంభంలో నా శ్రూయతే మహోదయ. ప్రారంభంలో వస్తాయి. ఓకే, ఉపయోగించబడదు, ఉపయోగించబడదు. భవాన్ ఇట్లా కొన్ని మన కిమ్ శబ్దాన్ని కథం ఆగతవాన్, ఇక్కడ కథం పదం ముందు వచ్చింది. కియత్ మూల్యవస్తి, ఇక్కడ కియత్ శబ్దం ముందు ఉంది. ఓకేనా? ఓ ఆశ్చర్యం ఏతత్ బహు కష్టేన భవాన్ ఏతావత్ దూరం ఆగతవాన్. ఇలాగా మనం ముందు ఉపయోగించే వాక్యాలు అంటే ముందు ఉపయోగించుకోవచ్చు అనమాట, ప్రారంభంలో ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా? అది ప్రశ్నవాచకమైన, లేదా కిమ్ శబ్దాన్ని ఉపయోగించి, లేదా కథం శబ్దాన్ని ఉపయోగించి, లేదా కియత్ శబ్దాన్ని ఉపయోగించి, కియత్ శబ్దాన్ని ఉపయోగించి మొదలైన ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, అలాగే విస్మయార్థక బోధాన్ని, విస్మయార్థక అర్థాన్ని ఇచ్చే అవయపదాలు ఏవైతే అవి కూడా ఆ విస్మయార్థ మొదలైనవి ఉపయోగపడతాయి, ఉపయోగించబడతాయి. ఓకేనా? వాక్యస్తు పద్ధతి ఉంటుంది. పదక్రమం ఇలా ఉంటుందంటే మహోదయ కిమపి నా శృణోతి, మహోదయ కిమపి నా శృణోతి. ఇంకొద్దులేండి, ఆపేయండి. వీణానాదం శ్రూయతే. అయిపోయింది. మహోదయ అపి నాస్తి.
వీణానాదం శ్రూయతే. उषा प्रभाकर मध्ये होस्ट महोदय आगच्छति। किं वदति किं ఈ वदति రకంగా మనం ఈ నియమాలు ध्वनि? చెప్పుకున్నాము. తెలుగు వాక్యాలు ఇక్కడ తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగు వాక్యాలు చెప్పండి, హిందీవి కొన్ని వాక్యాలు చెప్పండి, ఒక 10 నిమిషాలు చెప్పండి. ఎందుకంటే అంటే నేను చెప్తాను, మీకు ఒకేలా మధ్య కట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు వినిపిస్తే రాసుకోండి, నేను చెప్పిస్తాను. రాసుకుని తెలుగు వాక్యం ఎందుకంటే సందేహాలు అంటే మనం రేపు చెప్పుకుందామండి. ఓకేనా? ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం కారణంగా అది వెనక ముందు అవుతుంది ఒక్కోసారి. రాసుకోండి. దీంట్లో యొక్క సందేహాలు ఖచ్చితంగా రేపు చూద్దాము. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి, తెలుగు వాక్యాలు రాసుకోండి. మహోదయ స్క్రీన్ షేర్ చేయాలండి. లేరు ఆయన వచ్చారు. అడ్మిన్స్ ఎవరైనా చేయొచ్చండి. నేను అడ్మిన్ కాదు. మీనా గారు కానీ కవిత గారు కానీ. కంటిన్యూ చేయండి. ఎవరు మీనా గారు, నోబడి ఈజ్ కో-హోస్ట్. మీనా గారు ఉన్నారు, నాగమణి గారు. మహోదయ ఉన్నాను మహోదయ. మహోదయ ఆ తెలుగు వాక్యాలు చెప్పండి 10 నిమిషాలు. మహోదయ తెలుగు వాక్యాలు చెప్పేసి నేను ఉంటాను. మహోదయ నేను మాట్లాడతాను, లేదా మీరు కంటిన్యూ చేయండి. తర్వాత శాంతి పాఠం చెప్పండి. ఓకే మహోదయ. వస్తూ అమ్మా 28వ పాఠంలో సంస్కృత బనావో అని ఉంది కదమ్మా. సంస్కృతంలో తయారు చేయండి అంటే కా, చిన్న కా అన్నమాట. భగవత్ కమ శ్రీమత్, ఇవి బ్రాకెట్ లో పెట్టుకోండి. భగవత్ కమ శ్రీమత్. ధీమత్ కాదు, ధీమత్. శ్రీమత్ కాదు, ధీమత్. ధీమత్. ఓకే, థ్యాంక్ యూ. భగవత్ కమ ధీమత్ ఈ శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. సంస్కృతంలో భగవత్ వాక్య నిర్మాణం. ధీమత్ ఈ శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. 1వ వాక్యం. భగవంతుడైన కశ్యపుడు భగవాన్ కశ్యపుడు కుశలముగా ఉన్నాడు కదా, కుశలమే కదా. భగవాన్ కశ్యపుడు కుశలమే కదా. భగవాన్ కశ్యపుడు కుశలమే కదా. ప్రశ్నార్థకం. ప్రశ్నార్థకం ఎందుకు అవుతుంది? కుశలంగా ఉన్నారు కదా అనాలి, కుశలంగా ఉన్నారా అని అవ్వాలి. ఉన్నారా అదే. సరే, భగవాన్ కశ్యపుడు కుశలముగా ఉన్నారా. ఓకే సార్, అలాగే రాసుకుందాం రండి. భగవాన్ కశ్యపుడు కుశలముగా ఉన్నారా. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందండి. ఓకే సార్, కుశలముగా ఉన్నారా. ఓకే సార్. సార్ టెక్స్ట్ బుక్ లో అయితే ప్రశ్నార్థకం ఇచ్చారు. కుశలి అస్తి వా, కుశలి అస్తి వా ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది కదా. భగవాన్ కశ్యపుడు కుశలమే కదా, భగవాన్ కశ్యపుడు కుశలమే కదా అని రాసుకోవచ్చు. భగవాన్ కశ్యపుడు కుశలమే. ఓకే, ఇది 1వ వాక్యం రాసుకోవచ్చు. దాని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుంది. 2వ వాక్యం.
హే మీద ఆధారపడి ఉన్నాను. హే భగవాన్, నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. హే భగవాన్, నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. హే భగవాన్, నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. వాక్యం చూడండి. సిద్ధి సంపన్నమైన మహాత్ములకు దృష్టిలో ఉంటుంది. సిద్ధి సంపన్నమైన మహాత్ములు తన చేతుల్లో ఉంటుంది. కుశలత అని తన చేతుల్లో ఉంటుంది. అంటే మనకు సిద్ధ పురుషులు, మహాపురుషులు, పురుషులు, మనులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఎవరిని ఏ రకంగా కావాలంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే వాళ్ళకి కుశలత అనేది, కుశలక్షేమాన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అంటే వాళ్ళు ఏదనుకుంటే ఏది చేయాలంటే చేసిస్తారు అన్నమాట. అంటే అట్లా సిద్ధ పురుషులు అన్నమాట. అటువంటి వ్యక్తులు ఇక తీసుకోవాలి. సిద్ధి సంపన్నమైన మహాత్ములకు కుశలత అనేది తన చేతుల్లో ఉంటుంది. కుశలత అనేది తన చేతుల్లో ఉంటుంది. ఇది మనకు 3వ వాక్యము. విద్వాంసులకు ఏది కూడా అజ్ఞాతము కాదు. విద్వాంసులకు ఏది కూడా తెలియనిది లేదు. రాసుకోండి. అజ్ఞాతం కాదు, తెలియనిది లేదు. అంటే అది తెలిసినమాట. విద్వాంసులకు ఏది కూడా తెలియనిది లేదు. విద్వాంసులకు ఏది కూడా తెలియనిది లేదు. విద్వాంసులకు ఏది కూడా తెలియనిది లేదు. 4వ వాక్యం. 5వ వాక్యం రాసుకోండి. ఐదవ వాక్యం. గుణవంతుడికి కన్యనివ్వాలి. గుణవంతుడికి కన్యనివ్వాలి. గుణవంతుడికి కన్యను ఇవ్వాలి. ఇది తల్లిదండ్రుల యొక్క ముఖ్య విచారము. గుణవంతుడికి కన్యను ఇవ్వాలి. ఇది తల్లిదండ్రుల యొక్క ముఖ్య విచారము. ఇది తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఆలోచన అంటే కరెక్ట్ అండి, అప్రోప్రియేట్, ముఖ్యమైన ఆలోచన. తల్లిదండ్రుల ముఖ్య విచారం కాదు. గుణవంతుడికి కన్యని ఇవ్వాలి. ఇది తల్లిదండ్రుల యొక్క ముఖ్య విచారము. అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, గుణవంతుడిగా కన్యని ఇవ్వాలని చెప్పి వాళ్ళు. నెక్స్ట్ 6వ నెక్స్ట్ వాక్యం. సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడో ఉదయిస్తున్నాడో ఆ దిశ పూర్వ దిశ. ఆ దిశ పూర్వ దిశ అవుతుంది. సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తున్నాడో ఆ దిశ పూర్వ దిశ అవుతుంది. సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తున్నాడో ఆ దిశ పూర్వ దిశ అవుతుంది. సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తున్నాడో ఆ దిశ పూర్వ దిశ అవుతుంది.
భానుమత్ రాసుకోవాలి సూర్యుడు మహోదయ. ఏంటండి? భానుమత్ రాయాలండి. భానుమత్ శబ్దం సూర్యుడు బ్రాకెట్ పెట్టుకోండి. భానుమత్ అంటే సూర్యుడు అని అర్థం, మూల శబ్దం. భగవత్కి భగవాన్, భగవంతో భగవంత. దానికి అనగా భానుమతికి భానువాన్, భానువంతో భానువంత. భానువాన్ అంటే సూర్యుడు అర్థం. ఇంకా దాంట్లో కంటిన్యూ వాక్యం సూర్యుడు దిశ యొక్క ఆదాయంలో ఉంటూ ఉదయించడు. సూర్యుడు దిశ యొక్క ఆదాయంలో ఉంటూ ఉదయించడు అంటే సూర్యుని బట్టి దిశ ఉంటుంది కానీ దిశ బట్టి సూర్యుడు ఉంటాడు అన్నమాట. అందుకే సూర్యుడు దిశను సూర్యుడు దిశను ఆధీనంలో చేసుకొని ఉదయించడు. దిశ యొక్క ఆధీనంలో ఉంటూ ఉదయించడు. సూర్యుడు దిశ యొక్క ఆధీనంలో ఉంటూ ఉదయించడు. సూర్యుడు స్వతంత్ర సత్తా ఉంది. దిశ యొక్క ఆధీనంలో రావాల్సిన అవసరం లేదన్నమాట. సూర్యుని యొక్క గతిని బట్టి దిశ యొక్క మనం చెప్పుకుంటూ ఉంటాం. వాక్యం అయిపోయిందా? సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తున్నాడో ఆ దిశ పూర్వ దిశ. సూర్యుడు దిశ యొక్క ఆధీనంలో ఉంటూ ఉదయించడు. అందులోనే సూర్యుడు దిశ యొక్క ఆధీనంలో ఉంటూ ఉదయించడు. ఇది మనకు ఆరో వాక్యం చెప్పుకున్నాం. ఏడో వాక్యం రాసుకోండి. కొండ యొక్క శిఖరం యందు బర్ఫ్ దిఖాయి దేది అంటే ఐస్ గడ్డలు అంటే మంచు గడ్డలు కనిపిస్తున్నాయి. కొండ అంటే హిమాలయ పర్వతాల చండీ ప్రాంతాలు ఉత్తరప్రదేశంలో ఎక్కువగా గంగోత్రి, యమునోత్రి అక్కడ శిఖర భాగం, కొండ యొక్క శిఖర భాగం ఎందుకు ఉంటుంది. వినపడండి మహోదయ. కొండ యొక్క శిఖరము యందు మంచు కనిపిస్తూ ఉంటుంది. కొండ యొక్క శిఖరము యందు మంచు కనిపిస్తూ ఉంటుంది. కాబిందు చెప్పుకున్నాం. 7 వాక్యాలు కాబిందు మొట్టమొదటి బిందులు. మిగిలిన బిందులు ఏవైతే ఉన్నాయో మనం రేపు చెప్పుకుందాం. అస్తు సందేహం మనం రేపు చెప్పుకున్నాం. శాంతి పాట చెప్పండి. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् भवेत्। शान्ति शान्ति शान्ति। నమస్తే మహోదయ. ధన్యవాదాలు.